మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. అయితే వివాహ సంబంధ విషయ వ్యవహారాల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య విషయ వ్యవహారాలు కావచ్చు, ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి చాలా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది. అయితే కుటుంబ పరంగా మట్టుకి అంత అనుకూలంగా లేదు. మాట పెరిగే అవకాశం గోచరిస్తోంది. లేదా బంధువులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదైనా సరే ఒక ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో ఎంతవరకు మౌనంగా ఉండడం అనేది అంత మంచిది. మనస్కారకుడైన చంద్రుడు కన్యారాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. సప్తమంలో రవి, బుధ, శుక్రుడు రాహుని చూస్తున్నారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది చేద్దామంటే అది మంచిది కాదు, మీకేమీ తెలియదు అనే తీసి పక్కన పెట్టే అవకాశం కూడా గోచరిస్తుంది. మీకు స్థాయికి తగ్గి మీరు మాట్లాడినా కూడా అది వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనసుకు తీసుకోకుండా మీ ప్రయత్నం మీరు ప్రారంభించండి. ఎవరు ఏమనుకుంటారని పక్కన పెట్టి ఉద్యోగపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీ నిర్ణయాలు మీరు తీసుకుని ముందుకెళ్ళండి. అవి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఇల్లు కానీ బంగారం కానీ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా మీ స్వయం శక్తితోటి సంపాదించిన ధనాన్ని మీరు వెచ్చిస్తారు. ఒకరి మీద ఆధారపడకూడదు, నాకు నేనుగానే ఉండాలి అనే ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించండి. అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, రేపొద్దున లాభాలు వస్తాయా లేదా. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇల్లు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూసుకోండి. రేపొద్దున బాగుంటుందా లేదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ పెరుగుతోంది, తగ్గుతోంది, స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. అలాగే వారసత్వ ఆస్తికి సంబంధించి మీకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో కోర్టులో పెండింగ్లో ఉన్న వారసత్వ ఆస్తి కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మీకు రావాల్సినవి ఈ వారం మీకు చేతికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదేమైనా సరే ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే భాగస్వామి మీ మీద ఆధిపత్యం చలాయించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏమి అనకపోయినా సరే ఏదో అన్నామని చిన్నపి వాటికి ఇబ్బంది పడడం, గొడవ పడడం చేస్తూ ఉంటారు. అది వాటిని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేయండి, సంతానం మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు మీకు చాలా బాగున్నాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. సరే మన జీవితం గడిచిపోయింది, పిల్లలన్నా బాగుండాలి, వాళ్ళ మీద మనం దృష్టి సారించాలి అన్న యోచన చేస్తారు. కాబట్టి సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుండో ప్రభుత్వ ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమసిపోతాయి. ఆత్మీయులు దగ్గరికి రావడం, పలకరించడం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. వారితో కలిసి విహారయాత్రలు కావచ్చు, కుటుంబ సభ్యులతో కలిసి ఫంక్షన్కి వాటికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీనివలన ఎప్పుడో మీకు ఇబ్బంది పెట్టిన వారు కూడా మిమ్మల్ని వచ్చి మాట్లాడడం, కలవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది దూరమైన వాళ్ళు ఈ వారం కలిసారైనా ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంతోషకరమైన విషయ వ్యవహారాలని అందరితో పంచుకొని ఆనందపడతారు. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అలాగే విద్య మీద కొంత శ్రద్ధ కూడా పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఇవాళ చదువుదాం లేదా రేపు చదువుదాం అని పక్కన పెడుతుంటారు. కొంత లేజినెస్ కూడా పెరుగుతుంది. వాటిని పక్కన పెట్టి ఏ పూట కాబోట కంప్లీట్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. అనుకోని పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద కన్యారాశి వారికి
అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తుతో దీపారాయణ చేయండి. అలాగే ఖడ్గమాల సూత్రం పఠించడం చెప్పదగిన సూచన. లేకపోతే ప్రతిరోజు వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు పర్పుల్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి.